హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కైన్మాస్టర్లో ఎడిట్ చేశాను. మీకోసం చూడండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకొని క్రియేట్ 16.9లో వీడియో క్రియేట్ చేశాను. యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్, హీరోస్, హీరోయిన్, ఎన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. 9 or 10 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని నేనైతే ఇక్కడ సాయి పల్లవి ఫొటోస్ సెలెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చిన ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఓకే, ఫొటోస్ సెలెక్ట్ చేశాక నార్మల్గా ఇలా ఉంటుంది వీడియో అనేది. మనం చిన్న చిన్నవి యాడ్ చేసి ఇంకొంచెం అట్రాక్షన్ తీసుకొద్దాం వీడియోకి. ఓకే ఓకే ఇక్కడ థంబ్నెయిల్ అనేది ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని దాంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, ఇలా ఆప్షన్స్ చాలా ఉంటాయి. జూమ్ ఇన్ లాగా, జూమ్ అవుట్, అలా వేరేది కూడా ఉంటాయి. ఇలా మీకు నచ్చింది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇంకా ఇది బాగుంది అనిపిస్తుంది, ఇది బాగుంది, నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ ఫొటోస్కి సెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, బాగుంది. ఓకే, నెక్స్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన సాంగ్ కానీ, రింగ్ టోన్ కానీ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక సాంగ్ చూసి మ్యూజిక్ మాత్రం యాడ్ చేశాను. సాంగ్లో మ్యూజిక్, స్టార్టింగ్ మ్యూజిక్ యాడ్ చేశాను. సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు ఎల్లో డాట్స్ దగ్గర పట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి నచ్చిన కాడ సాంగ్లో. మళ్ళీ అది స్టార్టింగ్లోకి తీసుకొచ్చుకొని మళ్ళీ ముందుకు అనుకొని మ్యూజిక్ సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలి. ఇంకా అది పట్టుకొని ముందుకు వస్తుంది అది ఈజీగా. ఓకే, నైస్, బాగుంది, మ్యూజిక్ సెట్ అయింది. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఇంకో వీడియో యాడ్ చేద్దాం. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకొని వీడియో ఒక సెట్ అయ్యేలాగా సెట్ చేసుకొని
జూమ్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అని ఉంటుంది, స్క్రీన్ టచ్ చేయాలి. ఓకే, స్క్రీన్ ఎంత ఉందో అంతా ఇట్లా జూమ్ చేసేసుకుంటే ఇట్లా స్క్రీన్ అంతా వస్తుంది. ఓకే ఓకే సెట్ అయింది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, ఫొటోస్ సెట్ అయ్యాయి. ఓకే ఓకే ఈ వీడియోని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు టెస్ట్ కావాలంటే రాసుకోవచ్చు, ఇక్కడ టెస్ట్ అని ఉంటుంది. నాకు అవసరం లేదు, అందుకే నేను యాడ్ చేయలేదు, సేవ్ చేసుకున్నాను. ఫైనల్లీ వీడియో ఎలా వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.